వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత మార్పిడి అంశంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు. ప్రతి లైట్ పోల్పై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. దేవరుపుల మండలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదుని పట్టించుకునేవాడు లేడు. ఒక మంత్రి లేరు, ఒక ఎమ్మెల్యే లేరు. హైదరాబాద్ గురించి అడిగేటోడు కూడా లేడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం 3 మంత్రులను పెట్టగలిగారు. కానీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజల కోసం 3 మంత్రులను మాత్రం పెట్టలేకపోయారు అని ఆయన విమర్శించారు. మేము 36 ఫ్లైఓవర్లు కట్టాం, కానీ వీళ్ళు కనీసం రోడ్ల మీద బొక్కలు కూడా పూడ్చడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ ప్రజలు నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. సరే, మనం కట్టినట్టు వీళ్ళకు 36 ఫ్లైఓవర్లు కట్టే చేత కాకపోవచ్చు, కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. నేను మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పరిసరాల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వేటగాళ్లు రాత్రివేళ వేట సాగిస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని సమాచారం. అప్పుడప్పుడు వేటగాళ్లు అటవీ శాఖకు చిక్కుతున్నా వేట మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెం మండలంలోని సాదిరెడ్డిపల్లి నుండి మహబూబాబాద్కి అడవి పంది మాంసం తరలి వస్తున్న ఘటన వెలుగు చూసింది. కొత్తపల్లి నుండి కొత్తగూడెం మధ్య రహదారి బాగా లేదన్నందున రవాణా సమయంలో వాహనం జారి మాంసం బయటపడింది. ఈ సందర్భంగా రవాణా చేస్తున్న వ్యక్తి చింత సత్యంను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్యాపిలి పట్టణ పశు వైద్యశాలలో ఈరోజు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశు సంవర్ధకం రంగం రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ప్రధాన భూమిక వస్తుందని, పశువుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గాలికుంటు వ్యాధి నిర్మూలన కోసం ఈ టీకా కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని, ప్రతి రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ ముందే హెచ్చరించినట్లుగా మోసపోకండి, గోసపడతారు అన్న మాటలు నిజమయ్యాయని నల్గొండ ప్రజలు చెబుతున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా తమ చేతుల్నే తాము కాల్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు ఎయిర్ కండిషన్డ్ గదుల్లోనే గడుపుతున్నారు, మమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు అని స్థానికులు ఆరోపించారు.
రాజకీయాలకి రావాలి, పేదోళ్ళ పొట్ట కొట్టాలి, పేదోళ్ళకు మన కావులు కూర్చోవాలి చచ్చినట్టు అని చావగొడుతుండ్రు. మొత్తం ఇక్కడ మొత్తం 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే. మా జిల్లానే ఉన్నారు. ఉంటే సుఖదినం ఆ మంత్రులు ఏసీలో పండుకుంటారు. ఏసీలో పండుకొని మనకు తిప్పలు పెడతారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది మరి 2 నెలల? రేవంత్ రెడ్డి కే చెప్పేది ఇప్పుడు ఏది పాపం రైతులు తిప్పలు పడి చస్తుర్రు. ఈ వయసులో కూడా వచ్చి ఇక్కడ వీళ్ళతో ఉంటున్నావా? మరి ఏం చేస్తాం, ఇవాళ 10 రోజులు సంది తిరుగుతున్నాం. చచ్చిన పెనుగడ కూర్చున్నాం. పంట పండపోతే పరిస్థితి పండదు రైతులు తినరు పాపం. ఏం అది మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకేం వేస్తాం. మార్పు అన్నారు. ఆ మార్పే ఇప్పుడు మనకు తెర్లు చేసింది. ఆయన పాపం చెప్పిండు గో మోసపోబు కాగరిరా గోసపడతారని చెప్పిండు. ఆయన చెప్తే మార్పు అని వీళ్ళే ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండు. చెప్పిన మాట ప్రజలు ఇల్లే మార్పు అంటే రేవంత్ రెడ్డి ఎట్ట ఉంటాడు. ఈసారి రామను చూద్దాం అంతేనా? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లైనా రామను చూద్దాం అంతేనా? రాలేడు. పాలకుడే దొంగ అయినప్పుడు రాష్ట్రంలో నేరాలు ఎందుకు తగ్గుతాయి? పట్టపగలే నేరాలు జరుగుతున్నా మన హోంమంత్రికి మాత్రం చీమ కుట్టినట్టు లేదు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమోకం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎన్నికల ముందే ఈ కాంగ్రెస్ నాయకులు కనిపిస్తారు, కానీ కలకాలం ప్రజలతో ఉండేది గులాబీ జెండానే అని స్పష్టం చేశారు. తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలో లేదా? ఇలా పట్టించుకుంటూ లేడు హైదరాబాద్ లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోబట్టి దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు? చిన్న దొంగ పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతుంది. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఉడిచేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీరన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మత మార్పిడి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన హిందూ మతంలో నిజంగా సమానత్వం ఉంటే అంటరానితనం ఎలా వచ్చింది? దాన్ని మేము స్పష్టించామా? ఇస్లాం, క్రిస్టియనిటీ సహా ఏ మతంలోనైనా అసమానతలు ఉండొచ్చు. మేం చెప్పకపోయినా, బీజేపీ చెప్పకపోయినా ప్రజలు కన్వర్ట్ అవుతారు. మతం మార్చుకోవడం వారి హక్కు అని స్పష్టం చేశారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ಸಮಾಜದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಮಾನತೆ ಇದ್ದಿದ್ರೆ ಯಾಕೆ ಕನ್ವರ್ಷನ್ ಆಗ್ತಾರೆ? ಸಮಾನ ಈಕ್ವಲ್ ಆಪರ್ಚುನಿಟೀಸ್ ಇದ್ದರೆ, ಸಮಾನತೆ ಇದ್ದರೆ ಯಾಕೆ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಯಾಕೆ ಬಂತು? ನಾವು ಹುಟ್ಟಾಕಿದ್ವಾ? ಮುಸ್ಲಿಂ ಕ್ರಿಶ್ಚಿಯನ್ನಲ್ಲೂ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ, ಅಸಮಾನತೆ ಅಲ್ಲೂ ಇದೆ. ಯಾರ ನಾನು ಎಲ್ಲೇ ಇರಲಪ್ಪ, ಮುಸಲ್ಮಾನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರಲಿ, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರಲಿ, ಇಲ್ಲಿದ್ದರೆ ಈಗ ನಾವು ಯಾರು ಕೂಡ ಅಥವಾ ಬಿ ಜೆ ಪಿಯವರು ಯಾರು ಕೂಡ ಕನ್ವರ್ಷನ್ ಆಗಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಅಲ್ವಾ? ಕನ್ವರ್ಷನ್ ಆಗಿದ್ದಾರೆ. ಇಟ್ ಈಸ್ ದೇರ್ ರೈಟ್ ಅಲ್ವಾ? ಕನ್ವರ್ಷನ್ ಆಗೋದು ಅವರು ರೈಟ್. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి నాయకులు కోరారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు, ధర్నా చేశారు, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పెంచి కొల్లాపూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి నిజంగా చిత్తశుద్ధి అంటూ ఉంటే
హైకోర్టు బెంచ్ మేము వచ్చిన వెంటనే కర్నూలులో ఎస్టాబ్లిష్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు మీ పార్టీ పరంగా. కానీ మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మేము ఇక్కడ రాయలసీమ డిక్లరేషన్ పరంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి హైకోర్టుకి మేము సుముఖత ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రధానంగా సీఎం గారు హైకోర్టు జడ్జితో మాట్లాడి మాకు లెటర్ పంపించండి మేము చేస్తామని చెప్పారు. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదా? రాయలసీమ పట్ల మీకు బాధ్యత లేదా? మేము దీన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయవాదులుగా కర్నూలులో మరొకసారి ఈ యొక్క హైకోర్టు సాధన కంపల్సరీ ఈ యొక్క కర్నూలు నగరానికి తెచ్చుకోవాల్సినటువంటి ఉద్దేశం ఉంది. అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే మరొకసారి ఈ యొక్క హైకోర్టు సాధన కోసం పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే న్యాయవాదులుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు బెంచ్ మహారాష్ట్ర కంటే ముందు ఇక్కడ చేయాల్సి ఉండింది. గతంలో 3 బెంచీలు ఉన్నాయి. కానీ మన పోయిన నెలలోనే ఫడ్నవీస్ గారు మరొక బెంచ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి పాలనా సౌలభ్యం కోసం చేస్తున్నటువంటి పరిస్థితులకు ఇక్కడ ఎందుకు మీరు చేయట్లేదు? మీ వ్యాపార దృక్పథమే మీ యొక్క అజెండా అయితే పాలనా విషయంలో రాయలసీమ ప్రజలు కూడా తమ సొంత అజెండాని ఆలోచించే పరిస్థితి ముందుకుందని తెలియజేస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనకుండా తక్షణమే రాజధాని కోల్పోయినటువంటి కర్నూలులో హైకోర్టు ఎస్టాబ్లిష్ కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు నరసింహ, న్యాయవాది, కర్నూలు. భారతదేశంలో వివక్షకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ఏదైనా ఉందనంటే ప్రధానంగా రాయలసీమ ప్రాంతం అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953లో ఇక్కడ కర్నూలు నగరంలోనే రాజధానిగా ఉండేది. 1956 తర్వాత ఈ యొక్క రాజధానిని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి తెలుగు వాళ్ళల్లో ఒక రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఉద్దేశంలో హైదరాబాద్ని ఆనాడు రాజధానిగా మార్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. తర్వాత తెలుగు వాళ్లకు సపరేట్ రాష్ట్రం కావాలని తెలంగాణ వాళ్ళ యొక్క డిమాండ్ కోరిక మేరకు 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నగరంలో మళ్ళా రాజధానిగా ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి సమయం ఉండింది. కానీ ఈ యొక్క రాజకీయ కారణాల వల్ల, రాజకీయ నాయకుల యొక్క సంకుచిత ఆలోచనల వల్ల ఈ యొక్క కర్నూలు నగరం రాజధాని కోల్పోయినటువంటి ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే మేము 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులుగా రాజధాని కావాలి అని డిమాండ్ చేయడంతో పాటు రాజధాని రానప్పుడు కనీసం హైకోర్టు అన్న ఎస్టాబ్లిష్ ఇక్కడ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. 2018లో ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి పాలనా కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. అప్పుడు ఆనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మేము ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇక్కడ చేయలేదు. తర్వాత వచ్చినటువంటి వైకాపా పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ హైకోర్టు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొన ఊపిరితో వెంటిలేటర్ మీద బ్రతకాలని ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియాలు తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాడవచ్చు, పొరపాట్లు వినొచ్చు. ఎదురుగున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనేమన్నా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చినట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి
నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అది అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని, ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇది ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీకు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి గారి కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ని కలిసి అభినందనలు చెప్పిన ముచ్చట. ఇది కృష్ణమోహన్ రెడ్డిది, డాక్టర్ సంజయ్, ఇది సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్ గా కండవ కప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలియదు అది కాంగ్రెస్ కండవ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేనిది? నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరేంది, మీనాక్షి, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కారికి వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి? ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీ భవన్ కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి కారికి వచ్చిన మీటింగ్ అది ఏమనాలి వీటిని? గాంధీ భవన్ బహుశా ఇది మీరు గాంధీ భవన్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో. ఇవన్నీ సరే ఇలా అందరు ఎట్లా ఉన్నాయి? ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చాందానగర్లో పట్టపగలు బంగారం షాప్లో దొంగతనం జరగడం, నగరంలో క్రైమ్ రేట్ 41% పెరగడం, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక మంత్రి కూడా నగరంలో తిరుగుతూ కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో వర్షాల కారణంగా నిన్న 3 యువకులు ప్రాణాలు కోల్పోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాచ్లకు వీలేమోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు? చిన్న దొంగ పెద్ద దొంగ, చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు, కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీరన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత
ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళీ చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లైట్ పోల్ను సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పంచాయతీ జీహెచ్ఎంసీ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ఆయన వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్లు పిలవాలి, సోలార్ విద్యుత్ వినియోగంపై పరిశీలించాలి, రాష్ట్రంలోని అన్ని వీధి దీపాలను సీసీకి అనుసంధానం చేయాలి, ఏఐ సాంకేతికతో ఎప్పటికప్పుడు విశ్లేషణ జరగాలి, గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకే అప్పగించాలని సీఎం స్పష్టం చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మార్కండే కాలనీ నుంచి ప్రధాన చౌరస్తా వరకు నిరసనగా మేము తెలపడం జరుగుతూ ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయకుండా అందాల బామల పోటీలకు వీళ్ళు నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది. అసలు అందాల బామల పోటీల్లో అసలు వీళ్ళు ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు పై చదువులకు అర్హులైతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లగొడతాయని చెప్పి, ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కాంగ్రెస్ ప్రభుత్వమా ఒక్కసారి మీకు విన్నవిస్తా ఉన్నాము. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయకపోతే ఎమ్మెల్యే కార్యాలయాలను, మంత్రుల కార్యాలయాలను కూడా ముట్టడియడానికి వెనుకపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నిరసనగా మేము ఒక క్రమశిక్షణతో వచ్చి చేస్తూ ఉన్నా కూడా మీరు ఎంతో మందితో ఇబ్బందులు చేసే ధోరణి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలకు భయపడే సంఘం కాదు ఇదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మీరు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అన్న ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించాలనంటే వాళ్ళకి ఇచ్చే నిధులను కూడా కేటాయించలేని పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక పొట్ట ఉంటుంది, వాళ్ళకు కూడా జీతాలు అంతనే మన కాలేజీలను నడపగలుగుతారు. వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇటు 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిందంటే వాళ్ళకు ఒక శిక్ష పడ్డది. మీరు కూడా అదే ధోరణిలో మీరు వ్యవహరిస్తే మీకు కూడా అదే శిక్ష పడుతుందని చెప్పి కూడా ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.